హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే గోంగూర పచ్చడి చేస్తున్నానండి. గోంగూర టమాటో పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని ఒక 3 టమాటాలని మంచిగా కడిగి సగానికి కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 10-15 దాకా పచ్చిమిర్చి కూడా తీసుకొని కడిగేసి వేసుకోండి. ఒక ఆనియన్ కూడా సగానికి కట్ చేసి వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మూత పెట్టేసేయండి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. మంచిగా అవన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే కడాయిలో అదే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి. గోంగూర ఆకుల్ని మంచిగా కడిగి మంచిగా కడిగి అదే కడాయిలో వేసుకోండి. సిమ్లోనే ఉంచండి, మీడియంలో హైలో పెట్టొద్దండి. అది మంచిగా వేగిన తర్వాత కొంచెం అది ఆ గోంగూర అనేది మంచిగా వేగిన తర్వాత చల్లారనివ్వండి. తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి, లేదు అంటే రోట్లో అయినా వేసి దంచుకోవచ్చు. చూడండి, మంచిగా ఇదిగో ఇలా అయితే రావాలండి. వీడియోలో చూపించిన విధంగా అయితే గోంగూర మంచిగా వేగిపోయింది చూడండి. ఇట్లా అదే ఆయిల్ అయితే సరిపోతుందండి. అది కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార తీసుకొని అది మనం వేయించి పక్కన పెట్టేసుకున్న ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు వేసుకోండి. అది జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అది ఒక జస్ట్ అట్లా ఆన్ చేసి ఆఫ్ చేయండి. అట్లా ఒక 2-3 టైమ్స్ చేయండి. అలా చేస్తే ఏంటంటే మనం రోట్లో వేసి రుబ్బినట్టే ఉంటుందండి పచ్చడి అనేది. జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేయాలి. తర్వాత టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని లాస్ట్కి గోంగూర కూడా వేసుకొని కచ్చాబచ్చాలాగా పట్టేసుకోండి. జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేయండి. అట్లా ఒక 2-3 టైమ్స్ చేస్తే మనకి రోట్లో వేసి దంచినట్టే వస్తుంది పచ్చడి అనేది. ఆ తర్వాత పోపు వేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. కొంచెం పచ్చిశనగపప్పు, మినపగుండ్లు అవి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగా వస్తుంది. పోపు దినుసులన్నీ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 4-5 కచ్చాబచ్చా దంచి వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఇంగువ పౌడర్ అనేది కంపల్సరీ వేసుకోండి. కరివేపాకు అవన్నీ వేగిన తర్వాత ఇంగువ పౌడర్ వేసుకొని పచ్చడిని పోపేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. బిర్యానీ మీద కానీ నార్మల్ రైస్లో కూడా తినొచ్చు. బిర్యానీ మీద అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా ఒకసారి వీడియో చూసి గోంగూర పచ్చడి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు, లేదంటే బిర్యానీలో తినొచ్చు. చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.